నెక్స్ట్ వీక్ అపాయింట్మెంట్ తీసుకుని రండి. ఓకే? నేను రాసిచ్చిన అన్ని టెస్టులు చేశారు కదా? చేశారు డాక్టర్. కూర్చోమ్మా. రిపోర్ట్స్ రేపు ఉదయానికి గానీ రావు. ఆల్రెడీ సాయంత్రం అయింది. సో నువ్వు అడ్మిట్ అయితే బాగుంటుంది. రేపు నేను రాగానే మొదటగా రిపోర్ట్లు చూసి నిన్ను పంపించేస్తాను. లేదు డాక్టర్, నేనుండేది హాస్టల్లో. రాత్రి హాస్టల్కి వెళ్ళకపోతే నా గురించి తలా ఒక రకంగా అనుకుంటారు. ఓకే. అవును, నిన్ను పెళ్లి చేసుకోబోతున్నానని చెప్తున్నాడే, అతని పేరేంటి? అశ్విన్. సిస్టర్, ఆయన లోపలికి రమ్మను. ఓకే డాక్టర్. ఇంకా ఎంతసేపు అవుతుందంట అశోక్? హాస్పిటల్లో మన ఇష్ట ప్రకారం గబగబా జరుగుతాయా? టైం పడుతుంది, వెయిట్ చేయాలి. అశోక్, వానికి అనీజీగా ఉంటే నువ్వు తను వెళ్ళండి. ఆనందికి నేను తోడున్నాను కదా. ఇంతసేపు ఉన్నాం కదా, డాక్టర్ రిపోర్ట్స్ చూసి ఏం చెప్తారో తెలుసుకొని వెళ్తాం. సార్, డాక్టర్ గారు రమ్మంటున్నారు. వస్తున్నాను సిస్టర్. ఓకే. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి మాట్లాడేసి వస్తాను. ఇదేంటి, అన్నయ్యని కదా పిలవాలి? అశ్విన్ ఆనంది పెళ్లి చేసుకోబోయేవాళ్ళు కదా, అందుకే తనని రమ్మన్నారు. అవన్నీ పట్టించుకోకూడదు. రండి సార్. కూర్చోండి అశ్విన్. టెస్ట్లన్నీ జరిగాయి. రిపోర్ట్స్ రేపు మార్నింగ్కి వస్తాయి. రేపు మార్నింగ్ 10కి రండి. ఇంకో విషయం, తనని ఒంటరిగా పంపకండి. తనతో పాటు మీరు కూడా ఖచ్చితంగా రండి. తప్పకుండా వస్తాను డాక్టర్. ఆనందికి ఏమైంది డాక్టర్? రిపోర్ట్స్ రాందే ఏమీ చెప్పలేం. మీరు వెళ్ళొచ్చు. అశ్విన్, రా వెళ్దాం.